ధారణ బ్రహ్మరాక్షసుడాయన. 300కు పైగా అవధానాలు, 10 శతావధానాలు, ఒక మహాసహస్రావధానంతో పాటు మండపేట టౌన్ హాల్లో అనేక ప్రాంతాల్లో పలకరిస్తే పద్యాలు ఆసువుగా చెప్పి గరికపాటికి లేరు సాటి అని పండిత మండలి ప్రశంసలందుకు వారికి మరొక రోజు ఈ రోజు మన అందరి భక్త సందోహం తరఫున వేదిక మీదకు నాణ్యం జానే నైవ జానే న జానే బుధకౌశిక మహాముని రామరక్షా స్తోత్రంలో ఉంటాడు అన్నమాట. నాకు తల్లి రాముడే, తండ్రి రాముడే, స్నేహితుడు రాముడే, సమస్తం రాముడే. నాణ్యం జానే, నాకు ఇంకో విషయం తెలియదు. నైవ జానే, తెలుసుకునే ఉద్దేశం లేదు. నా జానే, తెలుసుకోనుకో అని చెప్పాడు. అలా నమ్ముకోగలగాలి రామచంద్రమూర్తిని. అప్పుడు పరపురుష వ్యామోహాలు పోతాయి. పరస్త్రీ వ్యామోహం ఎవరికైనా పురుషుల్లో ఉంటే వెంటనే లలితాదేవి విగ్రహాన్ని చూడండి. ఒకవేళ వాడు నేను పట్టించుకుంటా వదిలే ఆ విషయాన్ని ఏం లేదా పోదా, నీ చెల్లి ఉంది కదా, నీ అన్న ఉంది కదా, వాడు వండి పెట్టాల్సిన పనే లేదు. ఇక్కడ మిగిలిన సమయం అంతా చెప్పాలి, కేటాయించి అదే చెప్తున్నాడు. ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తావు? యాత్ర చేయకపోతే పోయే, ధర్మాలు లేకపోతే పోయే. ఏదేవో సమస్త భువనాధీశు నిన్ను దుర్మతులు భర్గా పార్వతీ వల్లభ. మన దుర్మతి కారణంగా మనం భగవన్నామస్మరణ మహత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. కానీ లేకపోతే ఇంత సులభమైన ఉపాయం ఇది చెప్పాడు. దాని ద్వారా నిత్యం శివనామస్మరణ చేస్తావు. ఇక్కడ నీ మనవడు ఏమైనా మహారాజు అవుతాడా, గొట్టంగాడు అవుతాడు. ఇక్కడ ఎందుక మనవడ కాంక్ష ఊరికే? మన జీవితాన్ని మనమే తెవుల్చుకోవాలి. పిల్లలకు ఆస్తులు ఇచ్చాం, ఏదో చేసుకుంటారు. మన పేరు కూడా కొంత ఉంచుకోవాలి. సొంత ఆస్తులు ఎప్పుడు, స్థిరాస్తులు ముఖ్యంగా పిల్లల పేరు పెట్టకూడదు. అయిపోయినట్టే జీవితం, వృద్ధాశ్రమం అంతే లెక్క. కొన్ని దాన ధర్మాలు ఏమైనా చేసాడు అంటే ఇక్కడ దానం ఇస్తే అక్కడ కలిసి వస్తుంది, ఏదో బ్రాహ్మణ్ చెప్తారంతే, పనేమి లేక ఆయన వాళ్ళ మీద తోసేస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, నాకెవరి పట్ల పక్షపాతం లేదు. పోయిన వాళ్ళ పేరు మీద పురోహితులు ఏ దానాలు చెయ్యమన్నారో అవన్నీ శాస్త్రీయంగా చెయ్యవలసిందే. లేకపోతే వాళ్ళకి సద్గతులు కరగవు, అందులో అనుమానం ఏమి. దాని మీద ఏదైనా పురోహితులు వ్యాపారం చేసినా తప్పుడు ఆ పాపం వాళ్ళది, మనకి సంబంధం లేదా. దేహాన్ని మించినటువంటి జీవత్వం ఉంది, దేహాన్ని మించినటువంటి జీవితం ఉంది అని గ్రహించడం దైవత్వం. ఈ దైవీ గుణాలకి ఆసుర గుణాలకి ఎప్పుడూ ఘర్షణ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. దాన్నే భగవద్గీతలో భగవంతుడు 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగం అనే పేరు మీద చెప్పాడు. దైవ ఆసుర సంపద్విభాగ యోగం. దైవీ సంపద, ఆసుర సంపద ఎప్పుడూ ఘర్షణ పొందుతూ ఉంటాయి మన మనస్సులో. అనేక మంచి గుణాలు, అనేక చెడ్డ గుణాలు, ఇవి రెండు ఆలోచన రూపంలో వచ్చి ఘర్షిస్తూ ఉంటాయి. ఈ ఘర్షణలో ఏది నెగ్గుతుంది అంటే ఖచ్చితంగా మన ప్రయత్నం, మన బలం దేని మీద ఉంటుందో అది నెగ్గుతుంది. అందుకే వివేకానందుడు చాలా ధైర్యంగా, చాలా స్వతంత్రంగా యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. నీ జాతకం నీ చేతుల్లో ఉంది అన్నాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది అన్నాడు. పూర్వజన్మ కర్మాన్ని అన్నింటినీ తోసిపారేకు, ఈ జీవితం ఎలా గడవాలో నీ చేతుల్లో ఉందయ్యా అన్నాడు. చేతుల్లో ఉందంటే ఈ చేతుల్లో ఉందని కాదు, అక్కడ నీ మనస్సులో ఉంది. మనసులో వచ్చే ఆలోచనలు కనుక మనం పరిశీలించుకోగలిగితే, మంచి చెడ్డ ఆలోచనల మధ్యలో ఘర్షణ జరుగుతున్నప్పుడు మనం మంచి వైపే బలంగా నిలబడగలిగితే జీవితం అంతా బ్రహ్మాండంగా సాగిపోతుంది. అనుమానం ఏమీ లేదు అందులో. అది మన ప్రయత్నం మీదే ఆధారపడు. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటుంటే బలహీనతలకు లోనవుతాం. ఎందుకంటే తప్పుడు పనుల ద్వారా వచ్చే సుఖాలు ఎప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటాయి. తర్వాత శాశ్వతంగా దుఃఖాలు అనుభవించాల్సింది. మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళం, అందరూ స్వర్గానికి కూడా వెళ్ళం. జంక్షన్ ఉంది. నరకలోకానికి స్వర్గలోకానికి మధ్యలో ఒక జంక్షన్ ఉంది. దాన్ని యమలోకం, పితృలోకం అంటారు. నరకలోకం వేరు, పితృలోకం వేరు. వెళ్ళేది మనమంతా యమలోకానికి, పితృలోకానికి, నరకానికి కాదు, స్వర్గానికి కాదు. ఆ పితృలోకానికి వెళ్ళాక నిన్న మనం దిక్పాలకుల పేరులో చెప్పుకున్నట్టుగా పరయ తరాట్ అంటే ఆ పితృలోకానికి అధిపతి యముడు. ఆయన నరకలోకానికి అధిపతి కాదు, పితృలోకానికి అధిపతి. అంటే జంక్షన్కి అధిపతి ఆయన. ఆ యముడి దగ్గరికి వెళతాం. యమహ అనే శబ్దానికి నియమించేవాడు అని అర్థం. అంటే
మనం నరకానికి వెళ్ళాలో స్వర్గానికి వెళ్ళాలో ఆయన చెప్తాడు. అక్కడి నుంచి పట్టుకు తీసుకెళ్తా. అంచేత పితృలోకానికి వెళ్లకుండా ఎవరు నరకానికి కానీ స్వర్గానికి కానీ వెళ్ళలేరు. కాకినాడలో ఉండేవాళ్ళు ఎవరైనా విశాఖపట్నం వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా ముందు సామర్లకోట వెళ్ళాలి. సామర్లకోట వెళ్లకుండా రైల్లో ఎవడు వేరే ఊరికి వెళ్ళలేడు. బస్సు వేరే విషయం. రైల్లో కాకినాడ నుంచి బయలుదేరాం మనం విజయవాడ కానీ విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సామర్లకోట వెళ్ళాలి ముందు. ఆ సామర్లకోట జంక్షన్ కడితే కానీ మనం ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేదు. దాన్ని బట్టి టికెట్ తీసుకుంటాం. అలాగే సరిగ్గా ఈ జంక్షన్ పితృలోకం. అక్కడ యముడు నిర్ణయం చేస్తూ ఏమంటాడంటే, బాబు నీకు 75% పుణ్యాలు ఉన్నాయి, 25% పాపాలు ఉన్నాయి. నువ్వు ఏది ముందు అనుభవిస్తావో నీ ఇష్టం అని చెప్తాడు. అది మనకి అవకాశం ఉంది అక్కడ. ఏది ముందు అనుభవిస్తావో కోరుకోము నీకు ఏది ఇష్టమో. అప్పుడు మనకే అవకాశం. తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే, ఆ పాపాలేవో ముందు అనుభవిస్తానండి, 75% పుణ్యాలు తర్వాత అనుభవించే అవకాశం ఇవ్వండి అంటాడు. అది తెలివి, పుణ్యాత్ముడు యొక్క తెలివి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆ పాపాలకి శిక్షలేవో అనుభవిస్తూ ఉన్నా ముందు ఉందిలో ఏ మంచి కాలం ముందునా అని కొంత ఆశతో ఈ శిక్షను అనుభవించవచ్చు. మనం ఎప్పుడైనా దుఃఖంలో ఉన్నప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి ఇప్పుడంటే ఏదో ఇబ్బంది పడుతున్నావు కానీ ముందు నీకు అంతా బాగుంటుంది, తర్వాత ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఆ రాబోయే సుఖం మీద ఆశతో మనం ఈ దుఃఖాన్ని దాటేస్తాం తేలిగ్గా. అందుకని తెలివైన వాళ్ళం ఎప్పుడు ముందు దుఃఖం అనుభవించడానికే సిద్ధంగా ఉండాలి. దొరికింది కదా అని ముందు సుఖం నాకేద్దాం అనుకోకూడదు. ఇక్కడ తెలివి లేనివాడు, చంచలమైన హృదయం ఉన్నవాడు, దుర్యోధనుడు లాంటి వాడు ఏం కోరుకుంటాడంటే, ముందు ఆ పుణ్యాలు ఏవో రానియండి, అవన్నీ నేను అనుభవిస్తాను, పాపాల సంగతి తర్వాత చూద్దాం అంటాడు. ఎందుకంటే వీడి దృష్టి ఏమిటంటే, వీడు పుణ్యాలన్నీ అనుభవించాక పాపాలు అనుభవించే టైంకి ప్రభుత్వం మారిపోతుంది, వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ రుణాలు అన్ని రైతుల రుణాలు మాఫీ చేసినట్టుగా పాపాలన్నీ మాఫీ చేస్తారేమో అనుకుంటాడు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ భారతదేశ రాజకీయాల్లోనూ జరుగుతుంది, కానీ యమలోక రాజకీయాల్లో అటువంటి ఉండవు. ఎందుకంటే యమధర్మరాజుకి మన ఓట్లు అక్కర్లేదు. కాబట్టి అటువంటి మాఫీలు ఇవన్నీ ఏవో మినహాయింపులు ఇవ్వడాలు ఉండవు, ఖచ్చితంగా అనుభవించాలి. కానీ జీవుడు అల్పజ్ఞుడైన దుర్యోధనుడు లాంటి వాడు అజ్ఞానంతో ముందు పుణ్యాలు కోరుకుంటాడు. అందుకే భారతంలో ఒక ఘట్టం ఉంటుంది. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు పైకి ఈ జంక్షన్ ఈ పితృలోకానికి వెళ్ళేసరికి యమధర్మరాజు అంశ వల్లే ఆయన పుట్టాడు. కాబట్టి యమధర్మరాజు ఓసారి అన్నాడు, ఈయనకు ఓసారి నరకము స్వర్గము రెండు చూపించండి అన్నాడు. నరకం కూడా చూపించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఎంత పద్ధతి అయినా ఏమైనా గురువుని అబద్ధమాడి చంపాడు ఆయన యుద్ధంలో, అందుకోసం అబద్ధం ఆడాడు. ఆ పాపం వెన్నట్టింది, తప్పలేదు. అందుకోసం ఒక 5-10 నిమిషాలు నరకంలో ఉండవలసి వచ్చింది. అక్కడ ఆయనేమో ద్రౌపది, మిగిలిన పాండవులు, కర్ణుడు సహా అందరూ నరకంలో ఉండడం చూశాడు. ఆశ్చర్యపడి, వీళ్ళంతా పుణ్యాత్ములు, కర్ణుడు మా వల్ల పాపాత్ముడయ్యాడు, మా అమ్మ కనుక ఆయన నా మొదటి బిడ్డ అని చెప్పుంటే మేము రాజ్యం ఆయనకే ఇచ్చేవాళ్ళం, ఆయన్ని మా చేత చంపించింది మా అమ్మ, నిజానికి అతను పుణ్యాత్ముడు. అటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉండడం ఏమిటి అంటే, నువ్వు ఇంకా విచిత్రం చూస్తావు, రావయ్యాను స్వర్గానికి తీసుకెడితే అక్కడ దుర్యోధనుడు పరమసుఖాలన్నీ అనుభవిస్తున్నాడు. అంతకంటే ఒళ్ళు మండిపోయింది అవన్నీ చూసేసరికి ధర్మరాజుకి. మీ ధర్మశాస్త్రాలు తగలబెట్టినట్టుగా ఉంది, పాపాత్ములందరూ స్వర్గంలో ఉంటారా? పుణ్యాత్ముడైన నా తమ్ముళ్ళు, నా భార్య, మా అన్నగారైన కర్ణుడు మహాదాత, ఆయన నరకంలో ఉంటాడా? ఏమిటి ధర్మశాస్త్రం అంటే అప్పుడు చెప్పారు ఈ రహస్యాన్ని. ఏం లేదయ్యా, వాళ్ళు ముందు దుఃఖాలు అనుభవిస్తామని చెప్పారు, దుర్యోధనుడు ముందు సుఖం అనుభవిస్తానని చెప్పాడు, అందుకని చేశాం. ఇంకొక 2 నెలలు పోతే ఈ దుర్యోధనుడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు. అదే నెల 15 రోజులు గడిస్తే వాళ్ళందరూ శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. ఏది కావాలో మనం తేల్చుకోవాలి ఖచ్చితంగా. జీవితం అంటే ఇంతే. అందుకని ఎప్పుడు అసురుడు అనగానే మనం ఏదో ఆ ఘర్షణ అనగానే అసురులంతా రాక్షసుడు అనుకోకూడదు, పొరపాటు. రాక్షసుడు అనే మాట కూడా తప్పుడు అర్థం ఇక్కడ లేదు. రక్షతీతి రాక్షస, స్పష్టంగా అమర కోసం సహా నిఘంటువులు చెప్పిన మాట. రక్షించేవాడు రాక్షసుడు. రాక్షసుల్లో కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల రాక్షస శబ్దానికి తప్పుడు అర్థం వచ్చింది. మంచి మాటలకు కూడా చెడ్డ అర్థాలు వస్తాయి. ఒక్కోసారి లోకంలో చూడండి, ఆయన మహానుభావుడండి బాబు అంటారు, అంటే పనికిమాలిన వాడని అర్థం. ఇక్కడ ఆయన మహానుభావుడు అంటే పర్వాలేదు, ఆయన మహానుభావుడు అండి సాగదీశాడంటే పనికిమాలిన వాడే.
వాడు సకల గుణాభిరాముడు అని మామూలుగా అంటే పర్వాలేదు, కానీ ఆడు సకల గుణాభిరాముడు అంటే ఇవన్నీ ఉన్నాయని అర్థం. ఇక్కడ ఒక మంచి మాటకే చెడ్డర్థం వస్తుంది కొన్ని పనుల కారణంగా. అలా వచ్చింది రాక్షస శబ్దానికి అసుర శబ్దానికి కూడా. అంతే తప్ప గయాసురుడు నిజానికి రాక్షస గుణాలు కలిగిన వాడు కాదు. అతను పరమ విష్ణు భక్తుడు, శివభక్తుడు కూడా కాదు. అతనికి విష్ణు అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఒకటే, దానికి ఏముంది, దైవం అన్నాక అందరూ ఒకటే. విష్ణు భక్తుడు. విష్ణువు నుంచి తపస్సు చేసి అతను కోరిన వరం ఏమిటంటే, నా శరీరం పరమ పవిత్రం కావాలి, నా శరీరంలో ప్రత్యవయవం పరమ పవిత్రం కావాలి, యజ్ఞయాగాదులకు సైతం అది ఉపయోగపడాలి, నేను ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నా శరీరం పుణ్యప్రదం కావాలి, లోకంలో ఎవరికీ లేదు ఈ వరం. అటువంటి వరం కోరితే అతను తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఆ వరం ఇచ్చాడు. దానివల్ల అతను పరిపాలన బాగా చేశాడు. అతను బాగానే ఉన్నాడు, ఇబ్బందిలా. కానీ ఎప్పుడు నాయకుడైన వాడు అనుచరులు కూడా ఎలా ఉంటున్నారో చూసుకోవాలి, లేకపోతే చెడ్డ పేరు ఆయనకు వస్తుంది. మాస్టర్లు సరిగ్గా పనిచేయకపోతే చెడ్డ పేరు ఎవరికి వస్తుందంటే హెడ్ మాస్టర్కి వస్తుంది. ఆయన అంటారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ. అందుకోసం హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడు కాస్త కేకలు వేస్తాడు. వేస్తే మాస్టర్లు పడాలి. నువ్వు ఎవడు అనడానికంటే మరి చెడ్డ పేరు వచ్చేది ఆయనకే. స్కూల్ ఎవరిదంటే ముందు ప్రధానోపాధ్యాయుని పిలుస్తాడు. అందుకని పై అధికారులు మన కాస్త మందలు ఇస్తారు, మనం పడాలి. అందుకని గయాసురుడు చేసిన పొరపాటు ఏమిటంటే తన అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకోవాలా. ఆ విష్ణుభక్తి, ఆ పరిపాలన అందులో ఉండిపోయాడు. ఈలోపు వీళ్ళు లోకకంటకులుగా తయారయ్యి మన నాయకుడు బ్రహ్మాండమైన వరం పొందాడు కదా, మన ఆయన కాపాడతాడు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా బయలుప్పించేస్తాడు కదా, పోలీసులకు ఫోన్ చేసి పట్టుకోకుండా చేస్తాడు కదా అని అనుచరులందరూ లోకకంటకులుగా తయారై చెయ్యకూడని దుర్మార్గాలన్నీ చేశారు. దాంతో ముందు గయాసురుణ్ణి లేపేస్తే తప్ప వీళ్ళ అత్యాచారాలు అణగని పరిస్థితి వచ్చింది. అంటే దుర్మార్గులైన అనుచరులు ఉంటే నాయకుడు ఎంత సన్మార్గంలో ఉన్నా వాడికి కూడా శిక్ష తప్పదు. సంస్థలు నడుపుతున్న వాళ్ళు, పాఠశాలలు కళాశాలలు నడుపుతున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు నడుపుతున్న వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న వాళ్ళు అందరూ జాగ్రత్త పడాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, అనేక రంగాల్లో ప్రముఖులైన వాళ్ళందరూ తమ అసిస్టెంట్లు, కింద వాళ్ళు, పక్క వాళ్ళు, మిత్రులు ఎలా ఉంటున్నారో చూసుకోవాలి. లేకపోతే ఆ చెడ్డ పేరు వీళ్ళకే వస్తుంది. అంచేత గయాసురుడికి చెడ్డ పేరు వచ్చింది. అనుచరులందరూ ఇష్టం వచ్చినట్టు సంచరించరు. ఆయన చంపక తప్పక పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏం చెయ్యాలి అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు తయారయ్యారు. ముగ్గురు కలిసి ఒక చిన్న సమావేశం పెట్టుకొని ఏం చేయాలంటే గయాసురుడికి చాలా జాలి ఔదార్యం ఎక్కువ. ఆయన వరం ఇస్తే మాట తప్పడు, ఆయన ఒక వరం అడుగుదాం అని వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆయన ఒక వరం అడిగారు. మీరు వరాలు ఇచ్చేవాళ్ళు మీరే నా దగ్గరికి వచ్చి వరం అడుగుతున్నారు, ఏం కావాలో కనుక్కోండి, ప్రాణాలు కావాలన్నా ఇచ్చేస్తానన్నాడు. ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. గయాసురుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తన దగ్గరికి వచ్చేసరికి ఆనందం ఎక్కువైపోయింది. ఆ ఆనందంలో ఏమన్నా అంటే నా ప్రాణాలు అడిగినా ఇచ్చేస్తానన్నాడు, మాకు అవే కావాలన్నాడు. అందుకే ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, వాయిదే వేసేయాలి. మనం బాగా ఆనందంగా ఉన్నప్పుడు కొడుకో, కూతురో, మిత్రులో, బంధువులో ఎవరైనా ఏదైనా వరం లాంటిది అడిగి, అప్పు లాంటిది అడిగితే ఇప్పుడు కొంచెం హడావుడిగా ఉన్నాను కదా, ఒక వారం తర్వాత కనపడమని చెప్పాలి. అప్పుడు ఇంత ఆనందం ఉండదు. లేకపోతే ఈ ఆనందంలో 2 ఎకరాలు రమ్మేసి వాడికి ఇచ్చేస్తాడు, తర్వాత వీడు పాపరైపోతాడు ఇక్కడ. అందుకే ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనస్సు ఆందోళనగా ఉంది అంటే ఆ నిర్ణయం తీసుకోకు, ఓ 10 రోజులు వాయిదా వేయి, తర్వాత చూద్దాం. గయాసురుడు ఆనందంగా ఉండగా వాళ్ళకి వరం ఇచ్చాడు, మీ ఇష్టం, నా శరీరాన్ని ఏమైనా చేసుకోండి అంటే వాళ్ళు ఏం కోరారు, మేము యజ్ఞం చేస్తాం, అందుకు నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాం, యజ్ఞం పూర్తయ్యే వరకు నువ్వు లేవడానికి వీలు లేదు అన్నారు. యజ్ఞం 7 రోజులు జరిగింది. 7 రోజులు రాత్రుళ్ళు పొగళ్ళు యజ్ఞం జరుగుతున్నా జరగకపోయినా గయాసురుడు అలాగే నిద్రావస్థలో ఉండిపోయాడు పూర్తిగా. మళ్ళీ కోడి కోత 7 రోజులు అయిన తర్వాత కోడి కూస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు లేవాలి. తెల్లారటం అంటే అప్పుడు కోడి కోతలేగా, స్మార్ట్ ఫోన్లు, అలారాలు తల దగ్గర పెట్టుకుని పడుకోవడాలు లేవుగా, కోడి కుయ్యవలసిందే ఖచ్చితంగా. అందుకని ఆ కోడి కోత వినపడినప్పుడే నువ్వు లేవాలి అన్నారు. అలాగే అన్నాడు ఆయన. 7 రోజులు యజ్ఞం సాగుతోంది. ఎంత చేసినా కానీ నేను లేవట్లేదు, యజ్ఞం సాగుతూనే ఉన్నది. కానీ మంది వీడిని చంపడం కుదరట్లా, శరీరాన్ని నాశనం చెయ్యాలి, లేకపోతే ఈ దుర్మార్గాలన్నీ ఆగవు. అందుకని వాళ్ళందరూ కలిసి ఒక వ్యూహం పని దుర్మార్గుడిని చంపాలి అంటే వ్యూహాత్మకంగా వెళ్ళాలి.
ధర్మం ప్రకారం వెళ్ళిపోదామంటే సరిపోదు అక్కడ. అందుకే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో భీష్ముడిని చంపడానికి ఒక వ్యూహం పన్నాడు, ద్రోణుణ్ణి చంపడానికి అంతే, కర్ణుణ్ణి చంపడానికి అంతే, దుర్యోధనుడిని చంపడానికి అంతే. లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మండపేట సభలో కూడా కూర్చుని ఉండేవారు. ఇప్పటి వరకు ఉంటారు. వాళ్ళు ఎవడు చంపకపోతే ఏమవుతారు? అంచేది ఎప్పుడు దుర్మార్గులను ఎలా చంపారు అనేది ఆలోచించకూడదండి. పోలీసులు, రక్షక భటులు, ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తారు. ఎవ్వరూ మనం ప్రశ్నించే అధికారం లేదు. అంతే, ఎదురు కాల్పుల్లో పోయాడు, నమ శివాయ అన్న వాడికి పిండం పెట్టేయడం అంతే. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ధర్మంగానే చేశారా, పద్ధతిగానే చేశారా? అవతల వాడు కూడా ఉగ్రవాద ఆయుధాలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నిలబడతాడా? పోలీసులు మాత్రం ధర్మంగా పద్ధతిగా నిలబడరా అబ్బాయి, కాలుద్దామంటే కుదురుతుంది. ఎవడు నిలబడతాడు? ఇక్కడ చాటు నుంచే వేసేయాలి, తప్పదు. శ్రీరాముడు అంతటి వాడే చాటు నుంచి వాలిని వేసేసాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వాలే పెద్ద ఉగ్రవాది. వాడి మెడలో రత్నాలహారం ఉంది కదా అని చెప్పేసి అందరినీ ఏడిపించుకు తిన్నాడు, తమ్ముడు సహా అందరినీ. వాడు రాముడు ఎలా చెప్పాడు? చెట్టు చాటు నుంచి చెప్పాడు, ఉగ్రవాదిని వధిస్తారు తప్పితే వేరే యుద్ధం చేయరు. ఉగ్రవాదులతో ఎవరు యుద్ధాలు చేయరు, వధిస్తారు. రాముడు చేసింది వారితో యుద్ధం కాదు, వధ. వధ జరిగింది కానీ వారితో యుద్ధం చేయలేదు. ఆ అవసరం ఆయనకి లేదు. వధించేవాళ్ళు ఎలాగైనా వధిస్తారు, శిక్ష వేసేవాళ్ళు ఎలాగైనా వేస్తారు. అందుకని గయాసురుడు కూడా తప్పనిసరి అనుచరుల దుర్మార్గాలు, దానివల్ల ఈయనకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉండడం వల్ల ఎలాగోలా వధించాలని నిర్ణయించుకుని వీళ్ళు ఒక వ్యూహం పన్నారు. ఆ సమయంలో శివుడు కుక్కుటంగా మారాడు, కోడిగా మారాడు. మారి 7వ రోజు యజ్ఞం పూర్తయిన తర్వాత 8వ రోజు తెల్లవారుతుంటే ఏదో 4 గంటలకి 3:30 గంటలకి కూయాల్సిన కోడి 1 గంటకే కూసేసింది. శివుడు అనుకుంటే కూయకుండా ఎలా ఉంటుంది? శివుడాజ్ఞ లేకుండా చేమేనా పుట్టదు కదా. అందుకని కూసేశాడు. నిజంగా కోడి కోసింది కదా, నేను లేచాడు. అదిగో నువ్వు మాట తెప్పావు, ఆ కూసింది ఊరికే ఎవరిదో కోళ్ళ ఫారాల్లో కోడి అదేదో కూసేసింది, అసలు కోడి కోత కాదు, మిమిక్రీ చేసి ఎవడో కోడిలా కూసాడు, నువ్వు లేచావు, ఇంకా తెల్లవారలేదు, మాట తప్పావు, మాకు లేవనని చెప్పావు, యజ్ఞం సగంలో ఆగిపోయింది అని దేవతలంతా కలిసి ఆయనకి చెబితే గయాసురుడు అన్నాడు, ఎలాగూ మనిషి పోవలసింది, మృత్యువు ఎలాగూ ఖాయమే, ఈవేళ కాకపోతే రేపేనా. అత్యంత శరీరం పవిత్రమనే వరం నేను కోరాను, ఆ వరం నాకు ఇస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. గయాసురుని యొక్క త్యాగానికి కూడా మనం నమస్కారం చేయాలి ఖచ్చితంగా. ఆయన అనుచరులు దుర్మార్గులు కానీ ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన త్యాగమే చేశాడు. నిజంగా యజ్ఞం కోసం నేను శరీరాన్ని ఇచ్చేస్తాను, అభ్యంతరం లేదు. నా శరీరంలో ప్రతి భాగము పవిత్రం కావాలి, ప్రజలు పూజించాలి అని గజాసురుడు కోరినట్టే గయాసురుడు కూడా కోరాడు. అప్పుడు ఆ శరీరాన్ని 3 భాగాలుగా ఖండించి దాంట్లో శిరోభాగాన్ని మనం గయాక్షేత్రం అంటారు. ఆప్తికాలు పెట్టేటప్పుడు గయాయాం పిండము సమర్పయామి అంటారు. శిరోగయ అంటారు. శిరస్సు భాగం అక్కడ పడేలా ఒక దెబ్బ కొట్టారు. మధ్య భాగం ఒరిస్సాలో ఉండే జార్జిపూర్లో పడేలా కొట్టారు. నాభిగయ అంటారు దాన్ని. అదిగో పాదాల భాగం మన పిఠాపురంలో పడేలా కొట్టారు. అందుకని పాదగయ అంటారు. పిఠాపురం ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పాదగయని కూడా చూసి అక్కడ తర్పణాలవి ఇచ్చి దండం పెట్టుకుంటారు. దాని చరిత్రది. ఆ రకంగా గజాసురుని యొక్క శరీర భాగాలు మన దేశంలో 3 చోట్ల పడ్డాయి. అందులో పాద భాగం పిఠాపురంలో పడింది. అందుకని పాదగయ క్షేత్రమైంది పిఠాపురం. అప్పుడు ఈ దేవతలందరూ కలిసి ఎలాగో కోడి రూపం ధరించావు కదా, అందుకని ఈ కుక్కుట రూపంలోనే ఇక్కడ ఆవిర్భవించవయ్యా అని కోరారు. అందుకని పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆవిర్భవించారు. ఇది ఆ క్షేత్రం యొక్క చరిత్ర. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం మంచివాళ్ళం అయితే సరిపోదు, కుటుంబ సభ్యులు కూడా మంచివాళ్ళు అయి ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్త పడి ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ఉంచాలో అలా ఉంచాలి. లేకపోతే పిల్లల కారణంగా పెద్దవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కర్మ కాలితే పెద్దవాళ్ళ కారణంగా పిల్లలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒక్కో సంసారంలో తల్లి కంటే పిల్లలే బాగున్నారా అంటారు. వీళ్ళకి మంచి పేరు రాకపోగా ఏమిటో వీళ్ళ నాన్న అలా ఉన్నాడని చెప్పి వీళ్ళంతే అంటారు. అన్యాయంగా జారి చూపులు చూస్తారు ఇక్కడ. అంచేత పిల్లలకి చెడ్డ పేరా, తల్లిదండ్రులకి చెడ్డ పేరా అంటే అది చెప్పలేము. కాలమాన పరిస్థితులను బట్టి ఏదైనా జరగచ్చు. మొత్తం మీద మన వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మనం మంచిగా ఉంటే సరిపోదు, మన వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే అది సాగుతుంది. లేకపోతే గయాసురుల్లో అవుతుంది. ఆయన ఇంకా తెలివైన వాడు కాబట్టి ఆయన శరీరం 3 భాగాలై 3 చోట్ల పూజలు అందుకుంటుంది. మన శరీరాన్ని ఏముందండి, ఈడ్చి పారేస్తారు, సాయంత్రానికి దహనం చేస్తారు. ఇక్కడ ఏమీ ఉండదు ఇక్కడ. అందుకని ఉండగానే
మనము బాగుండాలి, మన అనుకున్న వాళ్ళు బాగుండే విధంగా మనం ఉండాలి. అదే కుక్కుటేశ్వర స్వామి ఆవిర్భావ చరిత్ర. ఇప్పుడు మనం ఆ శతకంలోకి నేరుగా ప్రవేశం చేద్దాం.